స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఫెడ్ రేట్ కట్, అమెరికాతో వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇటీవల సూచీలు వరుస లాభాల్లో దూసుకెళ్లగా వారాంతంలో ఇన్వెస్టర్స్ లాభాల కోసం మొగ్గు చూపారు. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే సూచీలో 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఉదయం 82,946 పాయింట్స్ వద్ద ప్రారంభమవగా 82,626.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 96.55 పాయింట్స్ నష్టంతో 25,327.05 వద్ద ముగిసింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 88.11గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, ట్రెండ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్ ప్రధానంగా నష్టపోయాయి. ఇక అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్స్ ప్రధానంగా లాభపడ్డాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. హలో, ఎస్, గుడ్ ఈవినింగ్ రెహనా. ఓవరాల్ గా మార్కెట్లు గత వారం రోజుల నుంచి లాభాల్లో ఉన్న మార్కెట్లు ఈ రోజు అయితే స్వల్ప నష్టాల్లో ముగిశాయని చెప్పాలి. ముఖ్యంగా ఫెడ్ రేట్ల కట్లు యొక్క న్యూస్ రావడం, తర్వాత ట్రంప్ అండ్ మోడీ యొక్క టాక్స్ అంటే ట్రేడ్ టాక్స్ జరుగుతాయని ఒకటి న్యూస్ రావడం, ఓవరాల్ గా మార్కెట్ లో సెంటిమెంట్ అయితే కొంచెం వీక్ అయిందని చెప్పాలి. అంటే కంటిన్యూగా 1 వీక్ నుంచి అయితే పాజిటివ్ ఉన్న మార్కెట్లు, అంటే ఈ రోజు వీక్ ఎండ్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మండేనే మార్కెట్ ఉంటుంది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ కోసం అయితే వెళ్ళడం జరిగింది. సో బయింగ్ అయితే బాగా జరగడం మార్కెట్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టర్ సంబంధించిలో మంచి మూమెంటం అయితే కనిపించింది. మెయిన్ గా బ్యాంకింగ్ సంబంధించిన సెక్టర్ లో బయింగ్ అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో దానివల్ల మార్కెట్ అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 96 పాయింట్లు నష్టాల్లో క్లోజ్ అవడం జరిగింది. 25,327 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా 25,400 అయితే నిఫ్టీ అంటే దానికి ఎక్కువగా క్లోజ్ అయిందని చెప్పాలి. తర్వాత చూసుకుంటే సెన్సెక్స్ 380 పాయింట్లు అయితే మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. 82,626 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్లు మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే గ్లోబల్ వైజ్ క్యూస్ మాత్రమే మార్కెట్ ని ఈ రోజు బాగా నడిపించాయని చెప్తే, ముఖ్యంగా ట్రేడ్ టాక్స్ మోడీకి అండ్ ట్రంప్ కు ట్రేడ్ టాక్స్ ఉంటాయి. మలేషియా మీటింగ్ లో వాళ్ళు ఒక శిఖరాగ్ర సమావేశంలో వాళ్ళ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ వల్ల ట్రేడ్ టాక్స్ ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. 100% టారిఫ్ అయితే తీసే అవకాశం ఉందని చెప్పడం, ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్ మార్నింగ్ అయితే లాభాల్లో ఉన్న మార్కెట్ మెల్లగా అది నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఒకటే నష్టాల్లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం చూస్తే 1 వీక్ నుంచి పాజిటివ్ లో ఉన్న మార్కెట్ బయింగ్ ఆపర్చునిటీ కోసం అయితే ఇన్వెస్టర్లు చూడడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. సెక్టార్ లో కూడా ముఖ్యంగా సెక్టార్ లో చూసుకున్నా కూడా కొంచెం అందరు స్వల్ప లాభాల్లో ఉన్నాయి, కొన్ని స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మిక్స్డ్ రియాక్షన్ అయితే ఈ రోజు మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా చెప్పేదంటే ఈ వీక్ ఎండింగ్ మాత్రం నెగిటివ్ లోనే ఎండ్ అయినాయని చెప్పొచ్చు రెహనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.